నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రమోషన్ విషయంలో కాంట్రవర్సీనే నమ్ముకుంటుందా? వాటితో పాటు మిగతా ఇండస్ట్రీలు కూడా అదే దారిలో వెళ్తున్నాయా అంటే, టాక్సిక్ సినిమా ప్రమోషన్ చూశాక కంటెంట్ని నమ్ముకోవడం కన్నా కాంట్రవర్సీని నమ్ముకుంటే సినిమా జనాల్లోకి బాగా వెళ్తుంది అనేది ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే డే 1 నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ కావచ్చు, ప్రోమోస్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఏదైనా అదే చెప్తూ ఉంది. అంటే కేజీఎఫ్ తరహాలో యష్ని ఊహించేసుకుంటారని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? డైవర్ట్ చేయడానికి ఇలాంటి మార్గాలే కరెక్టా అన్న డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు ఇటువైపు ఇండస్ట్రీ టర్న్ అవుతుంది, ఏం ఆలోచిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అలాగే క్రిటిక్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే. టాక్సిక్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక క్యూరియాసిటీ అయితే జనరేట్ అయింది. అసలు కేజీఎఫ్ తర్వాత యష్ ఎవరిని ఎంచుకుంటారు అంటే ఒక లేడీ డైరెక్టర్ సుధాను చూస్ చేసుకోవడం, మోహన్ దాస్ తర్వాత వచ్చిన ఫస్ట్ గేమ్స్ దగ్గర నుంచి వెళ్ళి కొంత ఏదేదో మళ్ళీ క్యూరియాసిటీ జనరేట్ చేస్తుంది అనేసి అని ఉన్నా, మళ్ళీ గోవా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, అప్పుడు స్వాతంత్రానికి సంబంధించింది ఏదో లైన్ అనేసి అని అనుకున్నారు, మళ్ళీ సేమ్ అదే చూపించారన్న కాంట్రవర్సీని, అంటే ఆ జానర్ నుంచి వెళ్ళి బయటకు వచ్చామని చెప్పడం కోసం వీళ్ళు ఎంచుకున్న ప్రమోషను కాంట్రవర్సీ అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్ నడుతుంది. ఒక లేడీ అయి ఉండి లేడీస్ విషయంలో ఇలా చూపించడం అంటే ఇదే మొగాడు చూపించుంటే లేడీ సమాజం ఊరుకునేదా అంటే ఇలాంటి రకరకాలుగా మనం వినడం జరిగింది. అంటే ఇప్పుడు సినిమా ప్రమోషన్కి కాంట్రవర్సీ పరమావధ, కంటెంట్ని జనాలు రిసీవ్ చేసుకోరా, ఏం జరుగుతోంది? అంటే నిజానికి అక్కడ జరుగుతున్న కాంట్రవర్సీ గీతూ మోహన్ దాస్ చుట్టూ జరుగుతోందండి. అంటే ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి సినిమా అంటే వాళ్ళు ఎంచుకున్న జానర్ ఏమిటి అనే దాన్ని బట్టి దానికి న్యాయం చేయటానికి ఏదైనా చేయాల్సి ఉంటుంది, అది బాధ్యత. అక్కడ విమన్నా కాదా ఇలాంటి చర్చలు అప్రస్తుతం. ఓకే. గతంలో విజయ నిర్మల గారు, అంటే భానుమతి గారు, వీళ్ళందరూ సినిమాలు డైరెక్ట్ చేసినప్పటికీ ఒక ప్రొఫెషన్గా తీసుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ముందుకెళ్ళింది విజయ నిర్మల్ గారే, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి. ఆవిడ చేసిన సినిమాల్లో కూడా కొన్ని ఈ వైలెన్సు, దాంతోపాటు ఈ రేప్ సీన్స్ ఇలాంటివి చాలా ఉండేవి. కిలాడి కృష్ణుడు ఇలాంటి సినిమాల్లో కొంత మోతాదు మించి వెళ్ళింది అనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఆవిడకు ఒక టైటిల్ కూడా ఇచ్చారు ఆ రోజుల్లో, లేడీ కేఎస్ఆర్ దాస్ అని. అంటే కేఎస్ఆర్ దాస్ గారు యాక్షన్ సినిమాలు విపరీతంగా తీసేవాడు. ఈవిడ లేడీ కేఎస్ఆర్ దాస్గా మారుతోంది విజయ నిర్మల. ఎందుకంటే ఆవిడ ట్రావెల్ అవుతున్న హీరో కృష్ణ గారు, ఆయన దాస్ గారితో 40 సినిమాలు పనిచేశాడు కాబట్టి యాక్షన్ హీరోగా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఆయనతో సినిమా తీస్తూ ఇంకేదో జానర్లో సినిమా అంటే కుదరదు. ఆయన అభిమానులు అవి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అవన్నీ ఆవిడ కూడా పెట్టి తీరాల్సిన పరిస్థితి. ఆవిడ దేవదాస్ అని ఒక సినిమా తీసింది, అది ఫ్లాప్ అయింది. శంకుతీర్థం అని ఇంకో సినిమా తీసింది, అది దెబ్బతింది, కమర్షియల్గా వర్కౌట్ అవ్వాల. ఆవిడ ఈ జానర్లో చేసిన సినిమాలన్నీ వర్కౌట్ అయినాయి. ఓకే. కాబట్టి అనివార్యం ఇప్పుడు యష్ని పెట్టుకుని ఆవిడ గీతూ మోహన్ దాస్ ఇంకేదో ప్రబోధాత్మక చిత్రం తీస్తే వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. మార్కెట్టు, అతనికి ఉన్నటువంటి మార్కెట్ని క్యాష్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది డైరెక్టర్కి. అందుకని ఆ ఏరియాలో కొంత కొత్తదనాన్ని జొప్పిస్తూ దానిలో భాగంగానే ఈ మాఫియా, ఈ గొడవలు, ఈ సెక్స్ ఇవన్నీ నడవాలి దానిలో. ఆ మేరకు ఆ మోతాజులో ఆవిడ డిజైన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. అది ఆ గ్లిమ్స్లోను ట్రైలర్స్లోనూ బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు నైతిక కోణంలో ఆవిడ ఒక మహిళ అని మాట్లాడుతున్నారు, అది తప్పు. ఆవిడ చేస్తున్న పనికి న్యాయం చేసే ప్రయత్నంలో ఉంది ఆవిడ, అంతే. అయితే ఆ సినిమా మాత్రమే కాదండి, ఇప్పుడు ప్రతి సినిమాని ఏదో పద్ధతిలో జనాల్లోకి పుష్ చేయాలి. అది హిట్టు అని అడవాలి. హిట్ మేకింగ్ అనే ప్రోగ్రామ్ ఒకటి నడుస్తోంది తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో జరుగుతోంది. అంటే సినిమా రిలీజ్కు ముందే ఇది కల్ట్ సినిమా, క్లాసిక్ సినిమా ఇలాంటి మాటలు మాట్లాడేస్తున్నారు వేదికల మీద నుంచి. అక్కడి నుంచి అలా ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఇలా కాదు అంటే గనక ఊరుకోం అన్న లెవెల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నారు. ఆ సినిమాలో ఉన్న లోపాల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి.
కనుక ఈ స్థాయిలో హిట్ మేకింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా జరుగుతోంది ఇండస్ట్రీలో. ఒకవైపు కాంట్రవర్సీ క్రియేట్ చేయటం ద్వారా జనాల అటెన్షన్ని గ్రాప్ చేయటం అనేది జరుగుతోంది. ఇప్పుడు ఆ టాక్సిక్ సినిమాకి సంబంధించి ఈ జనాల మూడ్ని ఇటువైపు తిప్పడం కోసం ఆ గీతూ మోహన్ దాస్ని వాడారు. ఓకే, ఇందులో ప్రొడక్షన్ హౌస్ ఇది కూడా ఉండి ఉండవచ్చు, వాంటెడ్గానే స్ప్రెడ్ చేసి ఉండొచ్చు కూడా. అంటే ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలి, ఒక క్యూరియాసిటీ జనరేట్ చేయాలనేదే వ్యూహం. అలాగే ఈ హిట్ మేకింగ్ ప్రోగ్రాము, ఈ ప్రాపగాండా కూడా ఉంది, అది కూడా నడుస్తోంది. ఇది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది జాతీయ స్థాయిలో, ఇది పాన్ ఇండియా సినిమా, అతనికి ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్ ఉంది. అందుకని హిందీ బెల్ట్లో యాక్షన్ సినిమాలకు ఆదరణ ఉంది. సాహో సినిమా కూడా తెలుగు కంటే కూడా హిందీ బెల్ట్లో ఎక్కువ కలెక్ట్ చేసింది అది. అందుకని యాక్షన్ జానర్ సినిమా కాబట్టి దీన్ని హిందీ బెల్ట్లో కనెక్ట్ చేయడం కోసం ఎక్కువ ఆశపడుతున్నారు వాళ్ళు. అంటే అటువైపు అంటే ఓన్లీ సెక్సువల్ కంటెంట్ ఉంటే తప్పితే బాలీవుడ్ వైపు టర్న్ చేయలేరా? లేదండి, యాక్షన్ కంటెంట్ ఉంటే చాలు, దాంతో మిక్స్ అయ్యి ఇవన్నీ నడవాలి. రెండోది, ఇప్పుడు ఏదో సినిమాల్లో శృంగార సన్నివేశాలు అని మాట్లాడుతున్నారు కానీ నిజానికి అంతకు మించిన కంటెంట్ ఫోన్లో అవైలబిలిటీ వచ్చేసింది. అవును, గతంలో సినిమా థియేటర్కి వెళ్ళటం అనేది జనాల్ని రప్పించటం కోసం, ఆ బలహీనతలు ఉన్న వాళ్ళని రప్పించటం కోసం ఆ కంటెంట్ను కూడా పెడతాం అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు ఏ కంటెంట్ని మీరు చెప్పక్కర్లేదు, అక్కడ అన్ని కంటెంట్లు మీరు చూపిస్తున్నటువంటి దానికి మోతాదునికి ఒక 20 ఇంతలు పెరిగి అక్కడ కనిపిస్తోంది ఫోన్లో విచ్చలవిడిగా. కాబట్టి వాళ్ళెవరో దీనికోసం ఇక్కడికి వస్తారు అనుకోనక్కర్లేదు. సో మీరు యాక్షన్ కూడా, క్రైమ్ కూడా అదే పరిస్థితి. కామన్ ఆడిటోరియం అనుమతించిన మేరకు వెళ్ళొచ్చు మీరు. ఓకే, ఆ కామన్ ఆడిటోరియంకి ఉండేటువంటి హద్దులు అప్రాపరియేట్గా తీసుకుని ఆ మేరకు డిజైన్ చేసుకుని వెళ్ళాలి. అలా చేస్తే ఇబ్బంది లేదు. కానీ దీన్ని వాంటెడ్గానే నెమ్మదిగా జనాల్లోకి ఎక్కించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఆ ప్రయత్నంలో భాగమే ఈ కాంట్రవర్సీలు క్రియేట్ చేయటము. ఇది కూడా హిట్ మేకింగ్ ప్రోగ్రామే. ఓకే, హిట్ మేకింగ్ అనేది హిట్టు, మా సినిమా హిట్టు అని చెవి కింద జోరీగా లాగా జనాల్ని వేధించి, అది అంటే హిప్నటైజ్ చేసి హిట్టు, బ్లాక్ బస్టర్ అనిపించేలాగా చేస్తున్నారు. ఓకే, ఈ మధ్యకాలంలో హిట్ అని చెప్పిన చాలా సినిమాల పరిస్థితి అదే, ఇంక్లూడింగ్ నాగార్జున గారి అబ్బాయి సినిమా పరిస్థితి కూడా అదే. అది కూడా బలవంతంగా పుష్ చేశారు. కొంత బాగుంది సినిమా, పర్వాలేదు అనే రేంజ్ సినిమాని బ్లాక్ బస్టర్ దాకా లాక్కెళ్ళారు. ఈ మాత్రం పాజిటివిటీ వస్తే చాలు, దీన్ని మనం వదిలిపెట్టకూడదు అని చెప్పి అక్కడ దాకా లాక్కెళ్ళి వదిలేరు దాన్ని. అక్కడికి అది 100 crore క్లబ్లోకి వెళ్ళలేదు. అవును, ఇంత కష్టపడిన తర్వాత కూడా అంతే. కనుక ఇప్పుడు హిట్ మేకింగ్ అనే ప్రోగ్రాంలో భాగమే టాక్సిక్ కూడా. ఓకే, దానిలో కూడా ఇంకా అనేక వివాదాలు తీసుకొచ్చి జనాల్ని అంటే ఈ సినిమాకు ఒకసారి వెళ్ళొచ్చేస్తే ఒక పని అయిపోతుంది, ఏదో రకంగా జనాల్లో నానాలి, అది ఏదైనా కానీ. అవును, సినిమా చూసాక అభిప్రాయం మారిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు, అంతేనా? సినిమా థియేటర్కి లాక్కురావాలి. ఓకే, సినిమాకి వెళ్ళక తప్పని పరిస్థితి క్రియేట్ చేయాలి, అది ప్రోగ్రామ్. ఓకే, ఈ హిట్ మేకింగ్ ప్రోగ్రాంలో భాగమే ఇప్పుడు అన్ని విషయాలు. ఓకే, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. బట్ కంటెంట్ లేనప్పుడు మీరు ఎంత లాక్కెళ్ళినా జనాలు కూర్చోలేరు కదా సార్, అది కూడా అదే ఇప్పుడు బెటర్ కంటెంట్ ఉండుంటే ఇందాక మనం మాట్లాడుకున్న సినిమాలు వాళ్ళు అన్నట్టుగా 100 crore క్లబ్లోకి వెళ్ళి ఉండేది ఆ సినిమా కూడా. అలాగే ఇది 1000 crore క్లబ్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉంది. అందుకని దీన్ని 1000 crore క్లబ్లోకి, పాన్ ఇండియా మార్కెట్లోకి పుష్ చేయాలి. ఆ మధ్య వచ్చిన పెద్ద సినిమా కూడా పాన్ ఇండియా టార్గెట్ సినిమానే. అది లోకల్ మార్కెట్లో భారీగా పెర్ఫామ్ చేయటం వలన వాళ్ళు 470 కోట్ల దగ్గర ఆగారు. అది యాక్చువల్గా హిందీ బెల్ట్లో కనెక్ట్ అయి ఉంటే 1000 crore వెళ్ళి ఉండాల్సిన సినిమా వెళ్ళలేదు, కనెక్ట్ కాలేదు అనేది అర్థమైపోతుంది. కాబట్టి ప్రతి సినిమాకి వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు పుష్ చేయటానికి, కానీ కుదరట్లేదు. ఓకే, అందుకని ఇది ఇంకొంచెం గట్టిగా పుష్ చేస్తున్నారు అంతే.